ఫ్రమ్ ఫ్రీజీ హెయిర్ టు స్మూత్ అండ్ షైనీ హెయిర్. ఇంట్లోనే ఉండే హెయిర్ డ్రైయర్తో ఇలా సిల్కీగా షైనీగా ఎలా చేసుకోవాలో ఈ కంప్లీట్ వీడియోలో నేనైతే చూపిస్తాను. ఇంకా వీడియోని స్కిప్ చేసేయకుండా చూసేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు హెయిర్ డ్రైయర్ మోడల్ అయితే గుర్తులేదు, ఎందుకంటే నేను కొని ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. ఇంకా నా దగ్గర ప్రతి డ్రైయర్కి హీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నా దగ్గర 2 హీట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నార్మల్గా హీట్ అనేది ఏది అప్లై చేయకుండా నార్మల్ ఎయిర్తో నా హెయిర్ని అయితే డ్రై చేస్తున్నాను. ఇంకొక టిప్ ఏంటంటే, మనము హెయిర్ డ్రైయర్ యూస్ చేసి హెయిర్ని డ్రై చేస్తున్నప్పుడు స్కాల్ప్కి అలానే చివరి కుదులకి కూడా చాలా ఎక్కువ ఎయిర్తో డ్రై చేసుకోవాలి. చాలామంది హెయిర్ వరకే డ్రై చేస్తారు, స్కాల్ప్ని అలా వదిలేస్తారు. స్కాల్ప్ని అలా వెట్గా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు నేను చేసే హెయిర్ స్టైలింగ్కి ముఖ్యంగా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే ఒకటి యూస్ చేస్తున్నాను. అలానే ప్రీవియస్గా చూపించాను కదా, రౌండ్ కోంబు, ఒక నార్మల్ కోంబు, అలానే 2 టిక్కీస్ అయితే యూస్ చేస్తున్నాను. నేను అందరిలాగా ఎక్స్ట్రా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవేం కొనలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే నేను హెయిర్ ఎలా స్టైలింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా హెయిర్ని 3 సెక్షన్స్కి అయితే నేను డివైడ్ చేసుకున్నాను. మీకు టైం లేదు అనుకుంటే 2 సెక్షన్స్ అయినా డివైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనము సెల్ఫ్గా స్టైలింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం తక్కువ పార్ట్ కొంచెం సెక్షన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ కోమ్కి కంప్లీట్గా వచ్చి మనకి ఫాస్ట్గా అవుతుంది, అలానే చాలా నీట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నాకు కొంచెం హెయిరే కాబట్టి 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇటు సైడ్ హోల్ హెయిర్ని మొత్తం రబ్బర్ బ్యాండ్తో మొత్తం కట్టేశాను, ఎందుకంటే ఇంకా మనం ఇటు స్టైలింగ్ చేసినప్పుడు ఎటువంటి హెయిర్ రాకుండా. ఇంకా తీసుకునే సెక్షన్స్కి నేనైతే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే అప్లై చేస్తున్నాను. అదైతే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ మనం అయితే అప్లై చేయాలి, లేదంటే హెయిర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను ఆ రౌండ్ కోమ్తో. చూసారు కదా, నేను కొంచెం సెక్షన్ ఆఫ్ హెయిర్ని తీసుకున్నాను కాబట్టి కంప్లీట్గా ఆ హెయిర్ అనేది ఆ రౌండ్ బ్రష్లోకి అయితే వెళ్ళింది. ఇంకా అలా కంప్లీట్గా మనం ఒక 10 టైమ్స్ కనుక హెయిర్లో అలా తీసుకెళ్ళి కొంచెం హీట్ అప్లై చేసి ఆ హెయిర్ అనేది అప్లై చేస్తే ఉండగా హెయిర్ అనేది చాలా స్ట్రైట్గా అవుతుంది, ఎటువంటి చిక్కులు లేకుండా. అలానే చాలా షైనీగా కూడా ఉంటుంది. మీరే చూస్తారు ఫైనల్ రిజల్ట్ అయితే. ఇంకొకటి ఏంటంటే, హీట్ నార్మల్ హెయిర్కి మాత్రమే మీరు అప్లై చేయాలి. స్కాల్ప్కి హీట్ అనేది ఉండకూడదు, ఎందుకంటే హెయిర్ లాస్ అయిపోతుంది. ఇంకా మీరు స్కాల్ప్ డ్రై చేయాలి అనుకుంటే నార్మల్ హెయిర్ అంటే కూల్ హెయిర్తోనే మీరు డ్రై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు అసలు హీట్ అయితే స్కాల్ప్కి అసలు అప్లై చేయొద్దు. ఇంకా ఫైనల్గా నాకైతే హెయిర్ ఇలా వచ్చేసింది. చూసారు కదా ఎంత సిల్కీగా స్మూత్గా ఉందో, చాలా షైనింగ్గా ఉంటుంది. నాకైతే తెలీదు షైనింగ్గా ఈ స్ప్రే వల్ల ఉంటుందో లేదా ఈ డ్రైయర్ వల్ల. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. కంప్లీట్గా ఈ హీట్ అప్లై చేసి మనం ఎప్పుడైతే హెయిర్ని స్ట్రైటన్ చేస్తామో హెయిర్ అయితే చాలా స్ట్రైట్గా షైనీగా అనిపిస్తుంది. ఇలా చిన్ని పార్ట్స్ ఆఫ్ హెయిర్ తీసుకొని చేయడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుంది. ఇంకా నేను రిమైనింగ్ పార్ట్స్ని కూడా అలానే చేసేసుకున్నాను. మనకేమవుతుందంటే, సెల్ఫ్గా చేసుకునేప్పటికీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొత్తగా చేసుకునే వాళ్ళైతే అంటే ఆ బ్రష్ని హోల్డ్ చేయడం కానీ, ఆ బ్రష్ని ప్లేసింగ్ కానీ, ఆ డ్రైయర్ ప్లేసింగ్ కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. ఇంకా చేయగా మీకే అలవాటు అవుతుంది సెల్ఫ్గా చేసుకోవడము. కాకపోతే ఈ పొజిషన్స్ అయితే కొంచెం కరెక్ట్గా ఉంటాయి. హెయిర్కి ఆ హీట్ అనేది ప్రాపర్గా ఈవెన్గా అప్లై అవుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే కొంచెం రాకపోయినా ట్రై చేయండి. 2-3 టైమ్స్కి మీకే కంప్లీట్గా అలవాటు అయిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. ఫ్రంట్ సెక్షన్ ఆఫ్ హెయిర్ అనేది ఇలా డ్రై చేయడము కొంచెం ఇంపార్టెంట్. ఏంటంటే, మనం వేవీలో కూడా చేసుకోవచ్చు. కంప్లీట్గా రోలర్ బ్రష్తో కింద మనమైతే కర్ల్ అయితే తిప్పొచ్చు. కానీ నాకు టైం లేదు, నేను ఈ వీడియో కోసం కొంచెం ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీరు మొత్తం స్ట్రైట్నింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ సెక్షన్ ఆఫ్ హెయిర్ని మనం వేవీగా కర్ల్ చేసుకున్నా కూడా ఈ డ్రైయర్తో కర్ల్ అవుతుంది. ఇంకా సెలూన్ టైప్లోనే ఉంటుంది అచ్చము. నేను హెయిర్ కట్ కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా మనమే హెయిర్ కట్ చేసుకొని మన ఇంట్లో ఉన్న డ్రైయర్తో మనమైతే హెయిర్ని సిల్కీగా చేసుకోవచ్చు. ఇంకా సెలూన్కి వెళ్ళి 1000 రూపీస్ అలానే 800 రూపీస్ డబ్బులు తగలేయాల్సిన అవసరం అస్సలు లేదండి. మన చేతిలోనే ఉన్న ఎక్విప్మెంట్తో మనం మన హెయిర్ని అయితే ప్రాపర్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాలి. మనకి నీట్గా హెయిర్ రావాలంటే మనం ఫాస్ట్గా 2-3 టైమ్స్ హీట్ అప్లై చేసి రావట్లేదు అనుకోకూడదు. ఒక 10 టైమ్స్ అయినా హీట్ అప్లై చేస్తే కానీ మనకి ప్రాపర్గా హెయిర్ స్ట్రైట్ అనేది ప్రాపర్గా స్మూత్గా సిల్కీగా అవుతుంది. ఇంకా నేను ఇటు సైడ్ కూడా చేయడం స్టార్ట్ చేసేసాను. నాకు కంప్లీట్గా ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా 1 సైడ్ అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ సైడ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అప్లై చేశాను. ప్రతి సెక్షన్కి స్ప్రేని మర్చిపోకుండా అప్లై చేయాలి. ఇంకా స్ప్రే అప్లై చేసి స్ట్రైటన్ చేసేసాను.
ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ స్ట్రైటింగ్ చేసిన హెయిర్ని మనం పక్కకి టై చేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ సెక్షన్ ఆఫ్ హెయిర్ అనేది మళ్ళీ ఇటు వచ్చి పడిపోవడం మనకి చాలా క్లమ్జీగా అయిపోతుంది. మీరు ప్రాపర్గా క్లిప్స్తో టై చేసేసుకుంటే హెయిర్ని మొత్తం క్లమ్జీ అయిపోదు, కన్ఫ్యూజ్ అయిపోరు, స్టైలింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. నేను ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు చేశాను కాబట్టి నేను టై అనేది చేయలేదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైతే హెయిర్ స్ట్రైటన్ చేశారో దాన్ని టై చేసేసి పక్కన టై చేసేయండి. ఒక సైడ్ మొత్తము నెక్స్ట్ సైడ్ చేసుకోండి. చేసే సైడ్ మాత్రమే మీరు లూజ్గా వదిలేయండి. రిమైనింగ్ సెక్షన్ ఆఫ్ హెయిర్ మొత్తం టై చేసేయండి. ఇంకా 2 సైడ్స్ నేనైతే హెయిర్ని డ్రై చేసేసాను. చూస్తున్నారు కదా చాలా సిల్కీగా ఎలా వచ్చిందో. ఇంకా మీకు ఇంకొంచెం నీట్గా లేదు అనుకుంటే ఫ్రంట్ సెక్షన్ ఆఫ్ హెయిర్ని మాత్రమే తీసుకొని మీరు ఇంకో 2 to 3 టైమ్స్ హీట్ అప్లై చేసి దాన్ని రోల్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న రోలర్తో చాలా వేవీగా వస్తుంది. నా దగ్గర టైం లేదు, సో నేనైతే ఫాస్ట్గా చేసేసాను. ఫాస్ట్గా చేసినా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు స్ట్రైటన్ చేస్తే మీ హెయిర్ స్టైల్కి తగ్గట్టు స్ట్రైటన్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు సైడ్ కనుక హెయిర్ని వేసుకునే వాళ్ళైతే ఓన్లీ ఈ సెక్షన్ ఆఫ్ పార్ట్ తీసుకొని వేవీగా చేసుకోవచ్చు. ఫైనల్గా నా లుక్ అయితే ఇది ఎటువంటి చిక్కులు ఉండదు, చాలా స్ట్రైట్గా ఉంటుంది, చాలా ప్రాపర్గా వస్తుంది. ఇంకా నేను ఈ స్టైలింగ్ అయిన నెక్స్ట్ డే కూడా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో మీకు వీడియోలో చూపిస్తున్నాను. స్టైలింగ్ చేసిన 1 వీక్ అంతా అలానే ఉంటుందండి, షైనీగానే.